హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి అరిసెలు చేస్తున్నాను. ముందుగా మనం 2 days ముందు బియ్యం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటిని మళ్ళీ వాష్ చేసుకుని పిండి ఆడించుకోవాలి, తడిపిండి. అది తెచ్చుకున్న తర్వాత జల్లించాలి. జల్లించుకోవాలి, మొత్తం తడిగా ఉండాలి, పిండి ఆరకూడదు. అలాగే కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం పడుతుంది. ముందుగా మనం పాకాన్ని పట్టుకుందాం. కేజీ బెల్లానికి 1 గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి, మరిగించుకోవాలి. ఒకసారి బెల్లం కరిగిన తర్వాత వడపోసుకోవాలి. ఏమన్నా నలకలు ఉంటే పోతాయి అన్నమాట. పాకం చూసుకుంటూ ఉండాలి, ముద్దవ్వాలి, పాకం ముద్ర పాకం రావాలి. అలా చూసుకుంటూ ఉండాలి. పాకం వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు. కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. పిండి ఆరకుండా ఆయిల్ పోసుకోవాలన్నమాట. ములిగేలాగా ఆయిల్ పోసుకొని ఉంచుకోవాలి ఆ పిండిలో అరిసెలు వేయడానికి. తర్వాత ఒక్కొక్కటిగా అరిసెలు వేసుకుంటూ వేయించుకోవాలి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు రెడీ అయ్యాయి. మీకు కూడా ఇలా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.